అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 5వ భాగము రచయిత వేదశ్విని గారు. కానీ నేను ఈ 12 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మానస్ని వాళ్ళ ఇంట్లో కూడా నేనెప్పుడు మీ గురించిన మాటలు కూడా వినలేదు అని అంటూ అడుగుతూ ఉంటుంది నిత్య. అప్పుడు వీర్, ఇప్పుడు నేను మీకు ఏ విషయాలు చెప్పలేను, కానీ నా అమ్ముని పాత అమ్మగా మార్చుకోవాలి. నా అమ్ముకి ఏం జరిగిందో తెలుసుకొని తన బాధను తగ్గించాలి. అందుకే నేను ఇదంతా చేస్తున్నాను. నాకు మీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు. వీరాంష్ కళ్ళల్లో అమ్ము పట్ల స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీని చూసి నిత్య మానసుని కోసం నేను ఏదైనా చేస్తాను అంటుంది. అసలు మానసుని ఎందుకు అలా ఉంటుందో, ఏం జరిగిందో తెలీదు. కానీ ఈ 12 సంవత్సరాలలో తను ఒక్కసారిగా కూడా సంతోషంగా ఉన్నది నేను చూడలేదు. కనీసం నాతో, వాళ్ళ పేరెంట్స్తో కూడా సరిగా మాట్లాడదు. నేను కూడా తెలుసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే ఎక్కడ తన బాధను రెట్టింపు చేసిన దానిని అవుతానో అని అంటూ చాలా ఎమోషనల్ అవుతుంది నిత్య. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నిత్య అని వీరు అంటూ, ఇప్పుడు నేను అమ్ముకి అనునిత్యం దగ్గరగా ఉండాలి అంటే నాకు మీ ఆఫీస్లో జాబ్ కావాలి అంటాడు. అప్పుడు నిత్య మానస్విని, మీకు జాబ్ ఇవ్వడం కష్టమే వీరు గారు. ఎందుకంటే తను మేల్ ఎంప్లాయీస్ని ఆఫీస్లో అపాయింట్ చేసుకోరు. ఇప్పుడు ఆఫీస్లో ఉన్న మేల్ ఎంప్లాయీస్ అంతా నాన్న రాధాకృష్ణ గారు అపాయింట్ చేసిన వాళ్లే. వాళ్ళని ఉద్యోగంలో నుండి అకారణంగా తీసివేయటం ఇష్టం లేక అలాగే కొనసాగిస్తుంది. కానీ ఆ తర్వాత నుండి తను అపాయింట్ చేసుకున్న వాళ్ళందరూ ఫీమేల్ ఎంప్లాయీసే వీర్ గారు. అయినా మా ఆఫీస్లో ఇప్పుడు ఎలాంటి వేకెన్సీస్ లేవు కదా వీర్ గారు అని అంటుంది నిత్య. ఉంది, నీ పోస్ట్కి గురి పెడుతున్నాను అంటాడు. ఏంటి వీరుగారు మీరు అనేది అని అంటుంది నిత్య. ఏం లేదు నిత్య, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా, నువ్వు అటు పిఏ ఇటు మేనేజర్ 2 పోస్టులు హ్యాండిల్ చేయడం కష్టమవుతుందని మానసునికి చెప్పేసాయి. దాంతో నాకు పిఏ పోస్ట్ ఇస్తుంది అని అంటాడు వీరాంష్ చక్రవర్తి. ఈ ఐడియా బాగానే ఉంది వీరుగారు, కాకపోతే మీకు పిఏ పోస్ట్ ఎందుకు ఇస్తుంది అని అంటుంది నిత్య. ఎందుకు ఇస్తుందో రేపు తెలుస్తుంది. ఆఫీస్లో ఈ వీర్ పర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తా, చూడటానికి రెడీగా ఉండండి అంటూ నవ్వుకుంటాడు వీర్. యాక్సిడెంట్ వల్ల మానసుని ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేకపోయింది. నిత్య మానసునికి యాక్సిడెంట్ అయ్యిందని మానసుని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. వీర్ చెప్పిన దాని గురించి మానసుతో మాట్లాడదామని నిత్య, మను నీకు విషయం తెలుసు కదా, నాకు ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వల్ల చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది. నేను అటు పిఏ ఇటు మేనేజర్ పోస్ట్లో హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అలాగే ఇంట్లో కూడా దేవుని చూసుకోవాలి కదా, కొన్ని రోజుల వరకు ఎవరినైనా పిఏగా అపాయింట్ చేసుకుందాం అని అంటుంది నిత్య. దాంతో మానసుని కూడా, అవును నిత్య, నేనే ఈ విషయం నీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నీకు ఇబ్బంది అవుతుంది కదా, సరే రేపు మార్నింగ్ పిఏ కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం అని అంటుంది మానసుని. దాంతో నిత్య సగం పని అయిపోయింది. కానీ వీర్ గారు ఏం చేస్తారు ఏమో అని అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. మానస్వినికి నిద్ర పట్టక సతమతమవుతూ ఉంటుంది. ఇక్కడ వీర్కి కూడా నిద్ర పట్టక అమ్ముని చూడాలి, తనకు గాయం నయమైందో లేదో, నొప్పిగా ఉంది కావచ్చు అని అంటూ రాత్రి దొంగచాటుగా బాల్కనీ నుండి మానస్విని ఇంట్లోకి వచ్చి మానస్విని రూమ్లోకి వెళ్తాడు వీర్. మానస్విని అప్పుడే స్లీపింగ్ పిల్స్ వేసుకొని నిద్రపోతుంది. వీర్ అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి మానసుని తలపైన చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ తన అమ్ము పక్కన కూర్చుంటాడు. ప్రశాంతంగా పడుకున్న అమ్ముని చూస్తూ అలాగే తన బెడ్ పక్కన ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్ని కూడా చూస్తాడు వీర్. వీర్ మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి నీకెందుకు వచ్చిందమ్ము అని అనుకుంటూ, ఇక ముందు నీకు ఈ వీర్ ఉండగా ఎలాంటి మెడిసిన్ అవసరం రానివ్వను అంటూ అలాగే తనని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతాడు. వీరాన్స్ టైం చూడగానే ఉదయం 5 గంటలు అవుతుంది. అమ్మో నేనేంటి అమ్ముని చూస్తూ టైమే మర్చిపోయాను అని అనుకుంటూ వెంటనే వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాడు. మానస్వినికి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది. మహాలక్ష్మి గారు, ఇంకో 2 రోజులు రెస్ట్ తీసుకోమ్మా అని అంటుంది. మానస్విని మాత్రం, నేను ఇంట్లో ఉండలేనమ్మా, ఆఫీస్కి వెళ్తే ఏదో ఒక పని చేస్తూ ఉండొచ్చు అని అంటూ నిత్యని కూడా తను కారులో తీసుకొని వెళ్ళిపోతుంది మన మిస్ పర్ఫెక్ట్ మానస్విని. మానస్విని నిత్యతో కలిసి ఆఫీస్కి బయలుదేరుతుంది. వీర్కి రాత్రంతా అమ్ముని చూస్తూ నిద్రపోయేసరికి నిద్రలేక అతి కష్టంగా నిద్రలేసి తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆఫీస్కి బయలుదేరుతాడు. మానస్విని నిత్యతో పిఏ కోసం రేపు ఇంటర్వ్యూ చేద్దామని చెప్తూ ఉంటుంది. అప్పుడే మానస్విని క్యాబిన్లోకి సెక్యూరిటీ గార్డ్ వచ్చి, మేడం, ఒకతను ఆఫీస్ రిసెప్షన్ దగ్గర చాలా గొడవ చేస్తున్నాడు, మిమ్మల్ని కలవటానికి అని అంటూ ఉంటాడు. దాంతో మానస్విని, ఎవరు అతను,
ఏ విషయం గురించి ఆఫీస్కి వచ్చాడో అడుగుతుంది. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ కేవలం మీతోనే మాట్లాడతానని అంటున్నాడు. అతను ఎవరో మాకు తెలీదు మేడం అని అంటాడు. సరే అతన్ని లోపలికి పంపించండి అని అంటుంది మానస్విని. నిత్య కూడా ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అతను ఎవరో కాదు, మన వీరాన్స్ చక్రవర్తి. కానీ తన స్టైల్, యాటిట్యూడ్ అన్నీ మార్చేసి మామూలు మిడిల్ క్లాస్ అబ్బాయిల ఫార్మల్ షర్ట్ ప్యాంట్ వేసుకుని చేతికి తలకి కట్లతో మానస్విని క్యాబిన్లోకి ఎంటర్ అవుతాడు. నిత్య వీర్ని చూసి షాక్ అయ్యి ఈయన వచ్చాడేంటి, ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అని అనుకుంటుంది. మానస్విని వీర్ని ఫస్ట్ టైం చూస్తూ అలాగే ఉండిపోతుంది. ఆమె మనసుకు అతని దగ్గర వాడిలా, తెలిసిన వాడిలా, తన సొంత మనిషిలా అనిపిస్తూ ఉంటుంది. కానీ చిన్ననాటి వీరిని గుర్తుపట్టలేకపోతుంది మానస్విని. కొంచెం సేపటికి మానస్విని తన ఆలోచన నుండి బయటపడి, నేనేంటి ఇలా ఇతని గురించి ఆలోచనలో పడ్డాను అని అనుకొని, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు నా ఆఫీస్కి, ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నావు అని గట్టిగానే బేస్ వాయిస్తో అడుగుతుంది. అప్పుడు వీర్ మానస్విని తనతో ఫస్ట్ టైం మాట్లాడుతుందని, అలాగే తనని చూస్తూ ఉండటంతో మానస్విని కోపంగా, హలో మిస్టర్, ఏంటి చూస్తున్నావు, అడిగేది నిన్నే అంటూ గట్టిగా అనేసరికి వీర్ ఈ లోకంలోకి వచ్చి మానస్విని చూడటం ఆపేసి, అదేంటి మేడం, చెయ్యాల్సినవన్నీ చేసేసి ఎందుకు వచ్చావు, ఎవరు నువ్వు అని అడుగుతున్నావు, ఏమీ తెలియటం లేదా, నేనెవరో నిజంగా మీకు తెలీదా అని అంటాడు. వీరు మాటలకి ఆశ్చర్యపోతూ మానస్విని, ఏంటి నువ్వు మాట్లాడేది, నువ్వెవరో నాకెలా తెలుస్తుంది, వచ్చిన పనేంటో చెప్పు, నా టైం వేస్ట్ చేయకు అని చాలా గడుసుగా మాట్లాడుతుంది. అప్పుడు వీర్, ఏంటి మర్చిపోయారా మేడం, అయినా మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి మా బాధలు ఏం తెలుస్తాయిలేండి అని వీరు అంటూ ఉంటే, అసలు విషయం ఏంటో చెప్పు అని సీరియస్గా అంటుంది మానస్విని. అప్పుడు వీర్, మీకు నిన్న యాక్సిడెంట్ అయ్యింది, అది కూడా తెలుసా అని అడుగుతాడు. లేదా అని అంటాడు వెటకారంగా. అయితే నీకేం సంబంధం అని అంటుంది మానస్విని. నాకే ఉందండి సంబంధం, మీరు మీ ఇష్టం వచ్చినట్లు కార్ డ్రైవ్ చేస్తూ మీ తలనే కాదు నా తలని, నా చెయ్యికి దెబ్బలు కూడా తగిలేలా చేశారు. అది చాలదని హాస్పిటల్లో జాయిన్ చేసి కనీసం డబ్బులు కూడా పే చేయకుండా వెళ్ళిపోతే ఈ పేదవాడి పరిస్థితి ఏంటి, అసలు ఎంతో కష్టపడితేనే మొన్న ఒక ఉద్యోగం వచ్చింది, మీ పుణ్యమా అని నిన్న యాక్సిడెంట్ చేశారుగా, నా ఉద్యోగం పోయింది, ఇప్పుడు నాకు ఆరోగ్యం పోయింది, దీనికి ఎవరు బాధ్యులు అని అంటాడు వీరాంష్. నేను నీకు యాక్సిడెంట్ చేశానా, దానికి ప్రూఫ్స్ ఏంటి అని అడుగుతుంది మానస్విని. అప్పుడు వీర్ నిత్య వైపు సైగ చేస్తాడు. నిత్య వెంటనే సమయస్ఫూర్తిగా ప్రవర్తించి, అవును మానస్విని, నిన్న నీ కారు అదుపు తప్పటంతో అతనికి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్ కూడా చూశాను నేను అని అబద్ధం చెప్తుంది. దాంతో మానస్విని రియలైజ్ అయ్యి, సరే నిత్య, అతనికి ఏం కావాలో ఎంత కావాలో తెలుసుకొని ఇచ్చేసేయ్, ఇక్కడ నుండి ముందుగా అతన్ని వెళ్ళిపోమ్మను అని అంటుంది. దాంతో వీర్, మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే మీ దగ్గరే ఉంచుకోండి, అయినా తప్పు మీరు చేసి మళ్ళీ నన్ను వెళ్ళిపోమ్మని అంటున్నారు, కనీసం నాకు యాక్సిడెంట్ చేశానని సానుభూతి కూడా లేదు మీ దగ్గర, నేను మీతో తప్ప ఎవరితో మాట్లాడను అని అంటాడు వీర్ మొండిగా. మానస్విని సహనం నశించిపోయి, అసలు నీకేం కావాలో అది చెప్పు ఫస్ట్ అని అంటుంది. నాకు ఉద్యోగం కావాలి అని అడుగుతాడు వీర్. అంటే నువ్వు ఉద్యోగం అడగంగానే నేను ఇచ్చేస్తానా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటుంది మానస్విని. అప్పుడు వీర్, మీ వల్లనే నా ఉద్యోగం పోయింది కాబట్టి మీరే ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే అని అంటూ తన వెనుక వచ్చిన వాళ్ళని లోపలికి రమ్మంటాడు. వాళ్ళందరూ ఆర్కే కంపెనీ సీఈఓ డౌన్ డౌన్, ఆర్కే కంపెనీ సీఈఓ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేస్తారు. దాంతో నిత్య, మనకెందుకే ఈ గొడవ, అతనికి ఏం కావాలో అది చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది. మానసుని నిత్య వైపు కోపంగా ఒక్క చూపు చూసి మళ్ళీ వీర్ని చూస్తూ, నీకు ఉద్యోగం ఇవ్వడం కుదరదు, డబ్బులు ఎంత కావాలో చెప్పు తీసుకువెళ్ళు అని అంటుంది. అప్పుడు వీర్, అలా అయితే నేను మీ ఆఫీస్ ముందు టెంటేసి నిరాహార దీక్ష చేస్తాను, అప్పుడు మీ కంపెనీ పరువు పోతుంది, అయినా నేను ఏమైనా చదువుకోకుండా మిమ్మల్ని ఉద్యోగం అడుగుతున్నానా, చూడండి నా ప్రొఫైల్ అన్నిట్లో ఫస్ట్ నేను అని అంటాడు వీర్. మానసుని ప్రొఫైల్ ఫైల్ చూస్తుంది. దాంట్లో వీర్ పేరు పూర్తి వీర్ చైతన్య ఫ్రమ్ వరంగల్ అని, అతని క్వాలిఫికేషన్ కూడా బాగుంటాయి. వీర్ అనే పేరు చూడగానే మానసునికి గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇవన్నీ నేను ఎందుకు ఆలోచిస్తున్నాను, నాకు కావలసిన టైంలో నా దగ్గర లేని వ్యక్తిని నేనెందుకు గుర్తు చేసుకోవాలి అని అనుకొని తన ఆలోచనల నుండి బయటపడుతుంది. మానస్వినికి వీర్కి ఉద్యోగం ఇవ్వటానికి మనసు ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే తను మగవాళ్ళకి ఉద్యోగం ఇవ్వదు కదా, తప్పక అతన్ని పంపించాలనే ఉద్దేశంతో నీ ఇష్టం వచ్చింది చేసుకోపో, నీలాంటి వాళ్ళు బెదిరింపులకి నేను భయపడను అని సెక్యూరిటీ గార్డ్ని పిలిచి ఇతన్ని బయటికి పంపించండి అని వీరిని ఉద్దేశిస్తూ అంటుంది మానస్విని.
సెక్యూరిటీ గార్డ్ వచ్చి వీర్ చేయి పట్టుకుంటాడు. దాంతో వీర్కి చాలా కోపం వస్తుంది. ఆ కోపం చూసి సెక్యూరిటీ గార్డ్ భయపడి వెనుకకు అడుగు వేస్తాడు. అప్పుడు వీర్ తనని తాను కంట్రోల్ చేసుకొని, ఇక్కడ నేను సీఈఓని కాదు కదా, ద గ్రేట్ వీరన్స్ చక్రవర్తి కాదు, ఇక్కడ నా అంతస్తు పనికిరాదు, నా యాటిట్యూడ్ తగ్గించుకోవాలి అని తన మనసులో అనుకొని మానస్విని చూస్తూ, ఓకే మేడం, మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, ఆలోచించుకోండి అని అంటూ బయటికి వెళ్ళిపోతాడు వీర్. వీరికి తెలుసు నిత్య తర్వాత విషయం చూసుకుంటుందని. నిత్య మానస్వినితో ఎందుకో ఇతనికి మనకు వచ్చిన గొడవ మన కంపెనీకి చెడ్డ